మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న గ్రామ సర్పంచుల మీద వేధింపుల పర్వం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఎవరైతే జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారో అధికార పార్టీ నాయకులు ఏది చెప్పితే అది చేస్తూ వాళ్ళు పెట్టిన తప్పుడు కంప్లైంట్ల మీద ఎంక్వైరీలు వేసి తప్పుడు రిపోర్ట్లు సృష్టించి మరీ ఎవరైతే వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న సర్పంచుల మీద ఈరోజు వేధింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను శ్రీరామవరం గ్రామానికి సర్పంచ్గా కూడా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19/9/2024 తేదీన ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 వార్డు నెంబర్లు త్రినాథ్ మరియు విజయలక్ష్మి అనే 2 పేర్ల మీద డిపిఓ గారికి నా మీద ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాదాపు 8 నెలల పాటు ఎంక్వైరీ చేశారు డిపిఓ గారు. ఒక 10 మంది టీంను వేసి 2 డిఎల్పిఓలను వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి మొన్న 23వ తేదీన మీపై ఈ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం, మీ చెక్ పవర్ని రద్దు చేస్తూ ఉన్నాం, నా యొక్క ఆదేశాల మీద మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు వారం రోజుల్లోపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంక్వైరీ ఎలా ఉందంటే నిజంగా ఈరోజు నేను గర్వపడుతూ ఉన్నాను. 8-9 నెలల పాటు 12-13 మంది టీంని ఎంక్వైరీ చేసి కనీసం మా గ్రామ పంచాయతీలో ₹1 కూడా నిధులు దుర్వినియోగం అయినట్టు వాళ్ళు రుజువు చేయలేకపోయారు. కానీ ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయాలని చెప్పి రికార్డుల్లో కొన్ని అడ్మినిస్ట్రేషన్ లూప్స్ చూపించి ఈరోజు నా చెక్ పవర్ని తొలగించడం జరిగింది. ఈరోజు నేను డిపిఓ గారిని అడుగుతూ ఉన్నా, మీరు ఇందులో ఇది యాక్చువల్గా డిపిఓ గారు ఈ కారణాలు చూపించి ఈరోజు చెక్ పవర్ తొలగించడం జరిగింది. ఈరోజు వీళ్ళ ఎంక్వైరీలు ఎంత దారుణంగా ఉన్నాయో మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియాలి. ఈ ఎంక్వైరీలో ఉన్న కొన్ని మీకు చదివి వినిపిస్తా. వాళ్ళు నా చెక్ పవర్ తొలగించడానికి వాళ్ళు చూపిన కారణాలు. ఇందులో మొదటగా అబ్జెక్షనబుల్ అమౌంట్ అని చెప్పి ₹26,510 ఇందులో చూపించారు. ఇందులో ఈ అమౌంట్కి డిపిఓ గారి అభ్యంతరం ఏంటంటే సదరు ఖర్చునకు బిల్లులు కలవు, తీర్మానం కలదు, స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదంట. అంటే ఈ అమౌంట్ మీరు ఖర్చు పెట్టినందుకు బిల్లులు ఉన్నాయి, తీర్మానం ఉంది, స్టాక్ రిజిస్టర్లో అంట ఈ అమౌంట్ చూపించలేదంట. నేను డిపిఓ గారిని అడుగుతా ఉన్నా, గ్రామ సర్పంచ్ చూపిస్తాడమ్మా స్టాక్ రిజిస్టర్లో అమౌంట్? దీనికి గ్రామ సర్పంచ్కి ఏంటి సంబంధం? స్టాక్ రిజిస్టర్లో అమౌంట్ చూపించకపోతే ఈ అమౌంట్ మిస్యూజ్ అయినట్ట, ఈ నిధులు దుర్వినియోగం అయినట్ట. అలాగే ఇంకొకటి ₹20,875 సదరు ఖర్చునకు ఎన్ఎంఆర్ కలదు, ఏఈఆర్డబ్ల్యూఎస్ ధృవీకరణ కూడా ఉంది, కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు. కావున ఇది కూడా అధికార దుర్వినియోగం అంట. తర్వాత ఎల్ఈడి లైట్స్ పర్చేస్ ₹131,000 సదరు ఖర్చునకు బిల్లులు కలవు, స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదు. అంటే 131,000 పెట్టి ఎల్ఈడి లైట్స్ కొన్నారు,
బిల్లులు ఉన్నాయి, మా ఎంక్వైరీలో బిల్లులు కూడా ఉన్నట్టు తేలింది, కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కాబట్టి ఇవన్నీ నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు మన డిపిఓ గారు చెప్తా ఉన్నారు. అలాగే ఇంకొకటి, ఎవరైతే పంచాయతీలో స్వీపర్స్ ఉంటారు, ప్రతి పంచాయతీలో ఆ స్వీపర్స్కి ప్రతి నెల కూడా శాలరీస్ ఇస్తూ ఉంటాం. ఆ శాలరీస్ దాదాపుగా 2 సంవత్సరాల్లో దాదాపుగా 2 లక్షల రూపాయలు స్వీపర్లందరికీ కూడా, ఆ స్వీపర్లు కానీ ఆ పంచాయతీలో ఉండే స్టాఫ్కి కానీ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లకు కానీ జీతాలు ఇవ్వడం జరిగింది. దానికి మన డిపిఓ గారు ఏమంటారంటే, స్వీపర్లకి కంప్యూటర్ ఆపరేటర్లకి అందరికీ కూడా జీతాలు ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ జీతాలు ఇవ్వటానికి డిపిఓ దగ్గర ఆర్డర్ తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన జీతాలన్నీ కూడా మిస్ ఆపరేషన్ కిందకు వస్తాయని చెప్పి డిపిఓ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను మీడియా మిత్రులందరికీ, ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే, కరోనా అయిపోయిన తర్వాత 2023, 2024, 2024, 2025 ఈ 2 సంవత్సరాలకి కూడా ఈ శానిటేషన్ వర్కర్స్కి కానీ కంప్యూటర్ ఆపరేటర్స్కి కానీ లేకపోతే పంచాయతీలో పనిచేసే ఏ స్టాఫ్కి కూడా జీతాలు మీద ఏ పంచాయతీకి కూడా అప్పుడున్న డిపిఓ గారు ఆర్డర్స్ ఇవ్వలేదు. కావాలంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మరి డిపిఓ గారికి తెలిసి చేస్తున్నారో లేకపోతే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు చేస్తామన్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే అప్పుడు డిపిఓ గారు ఏ పంచాయతీకి కూడా ఆర్డర్స్కి ఇవ్వకపోయినా కూడా మా ఆర్డర్స్ లేవు కాబట్టి, మా ఆర్డర్స్ లేకుండా మీరు మీ పంచాయతీల్లో శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా మిస్ ఆపరేషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి డిపిఓ గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డిపిఓ గారు నేను అడుగుతూ ఉన్నాను, మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మిస్ ఆపరేషన్ అంటే ఏంటి? అది నిధులు దుర్వినియోగం అంటే ఏంటి? ఆ నిధులు ఏదన్నా ఖర్చు పెట్టకుండా మేము పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినా, లేకపోతే పంచాయతీలో ఏదైనా వర్కులు చేయకుండా వర్కులు చేసినట్టు చూపించి దుర్వినియోగం చేసినా అది మిస్ ఆపరేషన్ అంటారు. కానీ మీరు ఇక్కడ విచిత్రమైన కారణాలు చెప్తా ఉన్నారు. స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేదంటారు, డిపిఓ దగ్గర పర్మిషన్ లేదంటారు, లేకపోతే వౌచర్ల మీద సంతకాలు లేవంటారు. ఇవన్నీ సర్పంచా బాధ్యత? రికార్డు వర్కర్లో ఈ వౌచర్లు, స్టాక్ రిజిస్టర్లు, డిపిఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్లు సర్పంచ్ తీసుకుంటాడా? ఏమీ లేని దగ్గర ఏదో రకంగా అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాయడానికి, ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయడానికి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు డిపిఓ గారు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఇది ఐలవ్ శ్రీరామవరం అని చెప్పి మా పంచాయతీలో నేను కొంతమంది మా మిత్రులు కలిసి దాదాపు 6 లక్షల రూపాయల ఖర్చుతో ఇది నిర్మించడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. మా సొంత డబ్బులతో మేము నిర్మిస్తే పంచాయతీ డబ్బుల్లో నిర్మించారు అని చెప్పి డిపిఓ గారికి కంప్లైంట్ పెడితే డిపిఓ గారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి డిపిఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఇది అసలు పంచాయతీలో నిర్మించారా లేకపోతే సొంత డబ్బులతో నిర్మించారో మీరు రాయాలి కదా. వీటి మీద మాత్రం డిపిఓ గారు స్పందించరు. నిజంగా ఈరోజు ఈ డిపిఓ గారు జిల్లాలో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈవిడి ఒకటే పని మీద ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారో ఏదో రకంగా వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తొలగించాలి. దాదాపుగా ఇప్పటికీ ఒక 7-8 మంది సర్పంచుల్ని చెక్ పవర్లు తీసినట్టు ఉన్నారు. నిజంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టులు డిపిఓ గారికి మొట్టికాయలు వేస్తున్నా కూడా బుద్ధి రావట్లేదు. ఈ రోజు ఆవిడ అదే పనిలో చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు పెట్టే కంప్లైంట్లు కూడా ఎలా ఉన్నాయంటే, ఇందులో వీళ్ళు పెట్టిన కంప్లైంట్లో మీకు ఒకటి చదివి వినిపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గారు
కరోనా వ్యాధి ప్రబలినప్పుడు శానిటేషన్ మరియు సూపర్ శానిటేషన్ చేయకుండా ప్రజలు రోగాలకి గురవ విధంగా చేసి శానిటేషన్ చేసినట్టుగా చూపించి నిధులు స్వాహా చేశారంట. అన్న మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, కరోనా వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అన్న? నేను సర్పంచ్నా? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? డిపిఓ గారికి కనీసం ఈ కనపడుతుందా? వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో కోవిడ్ అప్పుడు అంట నేను సర్పంచ్గా పనిచేస్తా ఉన్నానంట, నిధులు దుర్వినియోగం చేశానంట. అసలు కోవిడ్ అప్పుడు నేను సర్పంచ్గా ఎక్కడున్నా? కోవిడ్ అప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లో పరిపాలన జరిగింది. కోవిడ్ అయిపోయిన తర్వాత అసలు కోవిడ్ వల్లే కదా ఎలక్షన్ కూడా వాయిదా చేసింది అప్పుడున్న ఎలక్షన్ కమిషన్. ఈ విధంగా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అలాగే మా గ్రామంలో రైస్ గోడౌన్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించడం జరిగింది. ఆ రైస్ గోడౌన్లో ఉండ వాళ్ళు ఏదైతే పంచాయతీకి పన్ను కడతారో ఆ పన్ను అంట పంచాయతీలో జమ చేయకుండా అంట మేము స్వాహా చేసామని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిపిఓ గారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో మాత్రం ఇది నిజమో అబద్ధమో కూడా డిపిఓ గారు చెప్పరు. ఈరోజు ఏదో రకంగా మా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులతో డిపిఓ గారు కొమ్మక్కై మరి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాని చోట ఏదో అయిపోయిందని చెప్పి రికార్డుల్లో లేని ఉన్నట్టు మ్యానిపులేషన్ చేసి సృష్టించి ఈరోజు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. నేను ఈరోజు డిపిఓ గారికి చెప్తా ఉన్నా, మీరు చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు, మీ ఉద్యోగ ధర్మం మీరు నిర్వర్తించండి. అంతేగాని గ్రామాల్లో ఏదో ఒక ఇలా తప్పుడు కంప్లైంట్లు మీ దగ్గరికి వస్తే దాని మీద మీరు ఆ డిఎల్పిఓ గారికి ఇచ్చేసి ఆయనతో మీ ముందు కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు రాపించి మీ చెక్ పవర్లు తీసేసాం, లేకపోతే మిమ్మల్ని అనర్హత వేసేస్తామంటే కుదరదు. ఈరోజు నేను డిపో గారు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీ మీద మేము న్యాయస్థానాల్లో కూడా పోరాడతాం.